హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్. నా ఛానల్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మన సాయి గణేష్ కళాకారు ఓం ప్రకాశ్ వాళ్ళ దగ్గర మన 14 ఫీట్ల విగ్రహము ఏ విధంగా తయారవుతుంది పిఓపిది ఏంటిదని మాత్రం మీకు ఈ వీడియో రూపంలో చూపించడానికి నేను రావడం జరిగింది. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అన్న వాళ్ళే మనకు వినాయకులు తయారు చేసేది. बोलो भैया, ये बड़ा मूर्ति 14 फीट का मूर्ति अभी अपन बना रहे ना, कितना समय लगेगा? उसको 3.5 घंटे लगता, 3 घंटे। अच्छा, वो तो पहले शुरुआत तो ये नारा से होता ना। और ये का पीस है, कोबर की पीस है, उसे वो प्लास्टर ठीक है। अपन के सब्सक्राइबर्स को अपन बताइए कि जो मूर्ति कैसा होता क्या है बोल के, ठीक है? సరే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూపిస్తాము. అండ్ ఇది ఫస్ట్ అయితే కొబ్బరి పీస్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోవడం జరిగింది. దాంతో ఇది మొత్తం పిఓపి బ్యాగ్స్ అన్నట్టు. ఈ పిఓపి బ్యాగ్స్ మొత్తం వాటర్. ఇది వచ్చేసి మనకు డై, అంటే ఇప్పుడు మనం ఏ వినాయకునిది వినాయకునికి ఎట్లా తయారు చేస్తాను అని చూస్తున్నాం కదా, ఆ మోడల్ వినాయకునిది డై అన్నట్టు. అంటే డై అంటే సాంచా కూడా అంటారు దీనికి. ఇది చూసుకోవచ్చు. ఈ సాంచా వచ్చేసి మొత్తం ఇక్కడ మాత్రం మొత్తం ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ పైన మొత్తం ఈ రబ్బర్కి ఈ విధంగా అయితే డిజైన్స్ ఉంటాయి. ఈ డిజైన్స్ చూసుకోవచ్చు. దాని తర్వాత ఏమవుతుంది, ఎట్లా చేస్తారు ఏందని మాత్రం మీకు టోటల్ క్లియర్గా మాత్రం మీకు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ అన్న వాళ్ళు మొత్తం అయితే రెడీ కావడం జరిగింది, మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఈ వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో మాత్రం ఆ పిఓపి అనేది వేసుకుంటున్నారు వాళ్ళు. చూసుకోవచ్చు. మీకు చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. మీరు మొత్తం నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం తప్పకుండా మాత్రం మొత్తం వీడియో అనేది మొత్తం చూడండి. ఎందుకంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది అసలు వినాయకుడు అనేది ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అని మాత్రము. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే పోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ ఆల్ అనండి. ఆల్ అంటే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక ఇప్పుడు మనం కలుపుకున్న పిఓపి ఉంది కదా, ఈ పిఓపి అనేది దాంట్లో నీళ్ళలో కలుపుకొని ఆ విధంగా అయితే తీసుకోవాలి. ఫస్ట్ అయితే